సో గైస్, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మరి ఒక చిన్న వీడియో అయితే ఇస్తున్నాం. మా ఊర్లో ఉన్న గణేష్లు అందరిని అయితే చూపించబోతున్నాం. అంటే భజనలు సరి చేయకున్నా కానీ ఇక ఏమంటారు, ఇక ఏదో మన ఆనందం కోసం ఇక దేవుడిని అయితే మనం అయితే ప్రార్థిస్తూ ఉంటాము. సో దేవుడు కూడా మన ఆనందాన్ని కోరుకుంటారు కాబట్టి ఇక మన ఊర్లో ఎంతో కొన్ని వేలు లక్షలు పెట్టి గణేష్ పండుగనైతే నవరాత్రులు అయితే చేసుకుంటూ ఉంటాం. ఎవరో ఒకరు ముందటికి వచ్చి ఎలా చేస్తున్నారో చూపించాలి కాబట్టి నేను ఒక 3 సంవత్సరాల నుంచి అయితే మన ఛానల్లో అయితే చూపిస్తున్నా. సో ఈ సంవత్సరం కూడా కంటిన్యూ అయిపోతున్నా. ఇక్కడ చూసుకున్నట్టయితే మా కాలనీ చిచ్చాస్ అనమాట, అందరూ చిన్నపిల్లలు, మామూలు ఉండరు. ఇక పోతున్నాం. మా గణేష్ని అయితే చూస్తారు కదా, వీడైతే వీడు చెప్పాడు కదా, ఇదే ఇంట్రో అనమాట. మా గణేష్ డే ఊర్లో ఫస్ట్ అనమాట. నెక్స్ట్ ఇక ఒక్కొక్క గణేష్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఓకే, లెట్స్ గో. ఇదే మా పల్పిరంగం గణేశుడు. ఊర్లో స్టార్టింగ్ ఉండేది ఈ గణేశుడే. లడ్డు తీసుకునే వాళ్ళు ఇల్లు, శాల్వా తీసుకునే వాళ్ళు ఇక్కడ ఉంది. పల్పిసామం గణేశుడు వచ్చేసి బొజ్జ గణపయ్య వస్తున్నాయా? సో గాయ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మా గణేశుని తర్వాత అంటే మా గణేశుడు మెయిన్ రోడ్ మీద ఉంటాడు, అట్లా అని ఫస్ట్ కన్సిడర్ చేస్తాం. ఇది మా గణేశుడు వెనకాల ఉంటుంది. సో సెకండ్ మనం ఎప్పుడైతే సెకండ్ అని అంటూ ఉంటాం అనమాట. తెలుగు చూసినట్టయితే ఇలా ఉందనమాట సెటప్ అయితే. అయితే కృష్ణుడు అయితే ఉన్నాడు, మరి పక్కన ఉన్న వాళ్ళు మరి గోపికలా ఎలా అంటారు శ్రావణ్ గారు. ఇక మేనేజ్మెంట్ శ్రావణ్ అన్న అనమాట. వీళ్ళు ఒక ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మీరు? 12 ఇయర్స్. ఓ మై గాడ్, 12 ఇయర్స్ నుంచి అయితే మరి గణేష్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. గాంధీనగర్ అన్ని మరి గాంధీనగర్ కాలనీలో అది రోడ్ తర్వాత నెక్స్ట్ గణేష్. శ్రీకృష్ణుడు వెనకాల శ్రీకృష్ణుని అండబలం చూసుకొని గణేష్ అయితే కూర్చున్నాడు అనమాట మా బుజ్జ గణపయ్య. ఇక్కడ సాంగ్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే పిల్లలు మంచిగా ఇక్కడ చూపించు, పిల్లలు మంచిగా సాంగ్స్ అయితే ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే అందరు సినిమా పాటలు పెట్టి బయట ఎగురుతున్నారు, కానీ ఈ భజనలు చేసినట్టయితే ఇట్లా చూసుకుంటూ చదవడం వల్ల మీ తెలుగు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే పాటలు అనేది తెలుగులో ఉంటాయి, ఇంగ్లీష్లో ఉంటాయి. చదవడం వల్ల మీకు ఏ వర్డ్ ఎట్లా ప్రొనౌన్స్ చేయాలో, ఎట్లా మాట్లాడాలో, నత్తి లేకుండా అంటే భజనలు చేస్తున్న కొద్దీ నత్తి లేకుండా మాట్లాడతాం కదా, అది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకోటి, ఒకరు భజన చెప్తున్నప్పుడు మనం వింటూ ఉంటాం కదా, మన లిజనింగ్ స్కిల్స్ అనేవి కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఇంకోటి, ఆ పాటలు వాడడం వల్ల మనకి అంటే స్టోరీస్ కూడా తెలుస్తూ ఉంటాయి. మన గణపయ్య స్టోరీ కానీ, శ్రీరాముడి స్టోరీ కానీ, ఈ స్టోరీస్ కూడా తెలుస్తూ ఉంటాయి. అంటే బయటకు వచ్చి మనం ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇట్లా అందరితో కలిసి మనము చేస్తూ ఉంటాం కదా భజనలు. సో అట్లా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. కానీ పొద్దున్నాక టీవీలో ముఖం పెట్టుకొని, ఫోన్లో ముఖం పెట్టుకొని భజనకు రాకుండా ఇంట్లో కూర్చోవడం అది నేనైతే ఎంకరేజ్ అయితే చేయను. సో మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే ఇట్లా దేవుడు మండపాల దగ్గరికి అయితే పంపించండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. మన సంస్కృతి ఏంటి, వినాయక చవితి ఎట్లా చేస్తూ ఉంటాము. ఇప్పుడు చూసినట్టయితే మొత్తం సినిమా పాటలు పెట్టయితే చేస్తూ ఉన్నారు. నాకైతే ఎటు నచ్చట్లేదు, అందుకే 5 days అయితే డిలే చేసిన ఈ వీడియో అనేది. ఓకే, లెట్స్ గో టు థర్డ్ గణేష్. థర్డ్ గణేశుడు ఇది రాయపూర్లో. సో లోపలికి గాంధీనగర్లోనే ఇంకో గణేశుడు ఉన్నాడు. జై. థర్డ్ గణేశుడు మట్టి గణేశుడే ఉన్నాడు. చూసుకున్నట్టయితే ఇది లాస్ట్ టైం మా గణేష్ దగ్గర కూడా మట్టి గణేష్ తెచ్చినాం. ఈసారి మరి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే తెచ్చారు మా వాళ్ళు. వీళ్ళైతే ఈసారి మట్టి గణేష్. ఇక్కడ ఉన్నాడు. మీ పేరేం పేరు తమ్ముడు? మాలేశ్వర్ మణిదీప్. మీ పేరు? మన రాయపూర్లో 4th గణేష్ ఇది. చిన్న పెద్ద అనేది లేదు, అన్ని గణేష్లను కవర్ అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయినాము. సో అందుకే ఇప్పుడైతే 4th గణేశుడు ఒక 10 సంవత్సరాలు అయిపోయి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది రా పెట్టిడా స్టార్ట్ చేసి? ఇక్కడ స్టార్ట్ చేసి ఒకప్పుడు మేము కూడా ఇక్కడనే ఉన్నాము. 10 years గాంధీనగర్ కాలనీలోనే. మేనేజ్మెంట్ వస్తుందా? సో ఇక్కడ చూసుకున్నట్టయితే స్టార్ట్ అయ్యా. ఇక్కడ చూసుకున్నట్టయితే గాంధీనగర్ లోనే 5వ వినాయకుడు అనమాట. మామూలు ఉండదు మరి, కాలనీ చాలా పెద్దగా ఉంటది. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. 5వ గణేశుడు చూసుకున్న మండపం కూడా మంచిగా ఉంది. మంచిగా ఒక చిన్న గుడి సెటప్ అవుతుంది. లోపల చూసుకున్నట్టయితే మరి శ్రీరాముడు అయితే ఓకే, ఇది అయోధ్య సెటప్. ఇదే గణేశుడు, ఇదే టైప్ గణేశుడు ఇంకొకరు కూడా పెట్టారు, ముందు ఉంటుంది చూడొచ్చు. ఎన్ని ఇయర్స్ అవుతుంది పెట్టి గణేశుని అన్న? ఎన్ని ఇయర్స్ అవుతుంది? 14 సంవత్సరాలు అవుతుందంట. 14 సంవత్సరాల నుంచి మరి ఎటువంటి ఆటంకం లేకుండా మంచిగా అయితే గణేశుని పండుగ. కాబట్టి రామాలయం వీధి అంటారు, ఒకప్పుడు రామాలయం ఉంటుండే. సో
రామాలయం ఇది అంటారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే శివర్ శంకర్ రెడ్డి. సో ఈ వ్యక్తిని మనం ఇంతకుముందు మన వీడియోలో కూడా చూసాము, మన జావా బాబా రివ్యూ చేసాం కదా. సో మరి మామూలు ఉండదు. సో మన బ్రో అయితే 2023లో లడ్డు అయితే కైవసం అయితే చేసుకున్నాడు. కానీ ఇక్కడ మనకి విఘ్నేశ్వరం గురించి చెప్పడానికి మేనేజ్మెంట్ వాళ్ళు అయితే ఎవరు లేరు. ఇది కూడా ఒక 15 years అవుతుంది, ఎక్కువనే అవుతుంది నాకు తెలిసి పెట్టి కూడా. ఓకే, మరి గణేశుడు చూసుకున్నట్టయితే మనకి బొజ్జ గణపయ్య మంచిగా ఒక చిన్న పీట మీద అయితే కూర్చున్నాడు. చిన్న ఇన్ఫర్మేషన్ మరి వద్దా? త్రిశూల్ యా ఓకే. సో గణేశుడు అయితే మంచిగా పీఠ మీద అయితే కూర్చున్నాడు. అమ్మో పెద్దగానే ఉండే గణేశుడు. 8 ఎన్ని ఫీట్స్ ఉంది? 11. ఓకే ఓకే. ఎన్ని ఇయర్స్ అవుతుంది బ్రో పెట్టి? 7-8 years అవుతుందంట. ఇంకా వేయలేదు కానీ చాలా చక్కగా అయితే మరి ఎవరినైతే అలంకరించేసి ఒక పక్కన వెంకటేశ్వర స్వామి, ఇంకో పక్కన అలివేలు గారైనా దేవత గారు అయితే పెట్టేసుకుని మరి పూజ అయితే చేస్తున్నారు. ఇంకా మేనేజ్మెంట్ వాళ్ళు అయితే ఎక్కువ లేరు, ఈ ఒక్క పొరడే ఉండు. సో లెట్స్ గో. ఇంకా అటు ఒకటి ఉంది కదా ఇక్కడ కూడా 8వ గణేశుడు అనమాట. మన ద్వారకా నగర్ కదా. సో ద్వారకా నగర్ గణేశుడి దగ్గర గణేష్ నవరాత్రి బ్యాండ్ అవుతుంది. లడ్డు గ్రహీత అండ్ విగ్రహదాత చూసుకున్నట్టయితే అర్చన పద్మ శ్రీశైలం శ్రీమతి మమత మనీష్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మరి గణేష్ ఎలా ఉన్నదో చాలా చక్కగా అయితే వీళ్ళైతే మంచిగా డెకరేషన్ బిజినెస్ అయితే ఉంది. అందుకే గట్టిగా అయితే మరి ఆ డెకరేషన్ అయితే గట్టిగా చేస్తారు. చాలా చక్కగా చేస్తారు బ్రో. హై బ్రో. సో మన గణేష్ని ఎన్ని రోజుల నుంచి పెడుతున్నారు బ్రో? ఐ మీన్ ఎన్ని ఇయర్స్? సారీ రోజులు అంటున్నా, నాదే తప్పు. 20 years. నైస్. 2015 అవుతుండొచ్చు. ఎంత పోయింది లాస్ట్ లడ్డు మరి? 36. చాలా చక్కగా అయితే డెకరేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఎటువంటి వాటర్ లీకేజెస్ లేకుండా నైస్. మరి గణేశుడు అయితే మంచిగా బొజ్జుతోట మంచిగా యజ్ఞం ఉన్నాడు. కానీ కిరీటం పైన చూసుకున్నట్టయితే మన వెంకటేశ్వర స్వామి గారు అయితే ఉన్నారు. మరి ఇది కొంచెం నేను ఫస్ట్ టైం ఇట్లా కిరీటం పైన ఒక దేవుని పెట్టుకోవడం చూస్తాను. అంటే కిరీటానికి ఒక చిన్న అట్లా ఒక అలంకారం లెక్క. ఓకే నైస్ బ్రో. వస్తుందా? ఇది మొత్తం రికార్డ్. ఓకే మంచిగా సిరీస్ లైట్ పెట్టారు కదా. ఒక ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అయితే లైట్లతో నీట్ గా డెకరేషన్ చేసుకున్నారు. పందిరి వరకల్లా డెకరేషన్ జరిగింది. అవన్నీ మాట్లాడదు. సో గణేశుని చూసుకున్నట్టయితే చాలా చక్కగా మంచిగా చిన్న చిన్న లైట్లతో అయితే చాలా చక్కగా అయితే అలంకరించారు. చూస్తున్నట్టయితే చాలా బాగుంది. డెకరేషన్ లో ఒక మంచి చిన్న ప్రైజ్ ఇవ్వబుద్ధి అవుతుంది కానీ మన దగ్గర బడ్జెట్ లేదమ్మా. అట్లా అలా నైన్త్. సో కాలనీ పేరేం పేరు బ్రో? ద్వారకా నగర్ లో 3వ గణేశుడు. ఓకే, మా గాంధీనగర్ లో ఒక 7 గణేశుడు అయితే తీశారు. మా ద్వారకా నగర్ లో 3వ గణేశుడు అయితే ఇక్కడ ఉన్నాడు. ఆల్మోస్ట్ 20 years నుంచి పెడుతున్నాం ఇక్కడ. 20 years. ఓకే. ఇక్కడ మనం ఇక్కడ వచ్చేటప్పుడు ఇక్కడ బ్యానర్ చూసినట్టయితే వీళ్ళ డాడీ అనమాట పట్నం మల్లేశ్వర అయితే లడ్డు. ఇంకొకటి ఇక్కడ గణేష్ కి మంచి చరిత్ర ఉంది. చెప్పండి. గణేష్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఆర్మీలో చేస్తారు. ఓకే, ఎవరైనా? విఘ్నేష్. ఓకే, ఆర్మీ విఘ్నేష్. మన మిత్రుడే అనమాట, ఆయన కూడా ఆర్మీలో. మరి గణేష్ అయితే ఒక మంచి ఇప్పుడు చెప్పలేము అంతా మన విలేజ్ మొత్తం చూసాక అప్పుడు చేద్దాం. ఓకే, జై మన విలేజ్ మొత్తం చూసాక అప్పుడు రేటింగ్ అనేది లాస్ట్ లో అయితే ఒక 1 minute అయితే అట్లా ఒక డెకరేషన్ మన హైట్ అట్లా ఏం చెప్పొద్దులే కానీ మనం ఇంకా భజన స్టార్ట్ కాలేదేమి, టైం ఆల్మోస్ట్ ఇంకా రాలేదా? ఓకే, మా ఊర్లో అయితే పంతులు అయితే కరువు అవుతున్నారు. సో మీ దగ్గర పంతులు ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, మేము ఇక్కడ తెచ్చిస్తాం. ఓకే లెట్స్ గో. బోనాలకి 1 million అమ్మో ఆశ ఉండాలి బ్రో. ఏం లేదురా, వీడియో అయితే మన వచ్చాం. మొత్తం భవనం పందిరి మొత్తం తీసినావా? నైస్ గైస్. వద్దా? సో కాలనీ పేరు ఏం పేరు తమ్ముడు? బుధానగర్ కాలనీ. ఒకటే గణేష్ ఉంది కదా ఇక్కడ.
ఇక్కడే గణేష్ అన్నమాట. ఎన్ని ఇయర్స్ నుంచి పెడతారు? ఎన్ని సంవత్సరాల నుంచి పెడతారు కాలనీని? 25 ఇయర్స్ నుంచి అయితే చేస్తూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఎంత పోయింది మరి గణేశుడు లడ్డు పంచుకున్నారా? కమిటీ వాళ్ళే ఎంతో మనీ వేసుకుని పనిచేస్తున్నారు. ఓకే, నైస్, అప్రిషియేటెడ్. సో గణేష్ చూసినట్టయితే ఇంకో అయోధ్య సేమ్ మోడల్ అన్నమాట. ఇది రెండో గణేశుడు అయోధ్య మోడల్ లో చూడడం మన ఊళ్ళో. 10వ గణేశుడు కదా మన ఊళ్ళో, 10th నెంబర్ అన్నమాట. సో ఇక్కడ తమ్ముడు మరి కమిటీ పెద్దలు అయితే ఎవరైతే కనబడతలేరు, సో అందుకే అట్లా వెళ్ళిపోతున్నాం. సో మీ కాలనీ పేరు ఏం పేరు తమ్ముడు? విఘ్నేష్. దేవుని పేరే పెట్టుకున్నాడు. ఓకే, సో ఎన్ని ఇయర్స్ నుంచి అవుతుంది విఘ్నేశ్వర్ యూత్? లాక్డౌన్ లో పెట్టలేదు. ఓకే, లాక్డౌన్ లో మేము కూడా పెట్టాలి అంటే పెట్టినాం కానీ ఇక రిస్ట్రిక్టెడ్ గా ఉండే. ఓకే, ఎవరెవరు? ఓకే ఓకే, నైస్, అప్రిషియేటెడ్. పెద్దవాళ్ళు అయితే ఎవరు మరి అంటే అంటే లడ్డు పైసలు ఇచ్చారు కదా, అంటే పైసలు ఇచ్చిన అంటే అలా సాక. అవునా, లాక్డౌన్ తర్వాత మళ్ళీ మీరే స్టార్ట్ చేసిరా? వావ్, నైస్ నైస్. ఎంత పోయింది లాస్ట్ ఇయర్ లడ్డు మరి? ఓకే ఓకే, ఈసారి ఎక్కువనే పోతుంది. మీరు మంచి ఎంత చక్కగా భజన చేస్తే అంత మంచిగా అయితే మీకైతే పుణ్యం అయితే వస్తూ ఉంటుంది అనమాట. సో కొనేటోళ్ళు కూడా మీరు ఎంతో చక్కగా పూజలు చేశారో భజనలు చేశారో అదే చూస్తారు. ఇంకా మంచిగా చేయండి. ఓకేనా? అదే ఇంకా పంతులు వచ్చి మరి చేశాక మరి అప్పుడు స్టార్ట్ చేస్తారు. ఓకే, నైస్ బ్రో. ఓకే, బాయ్. సూపర్. ఇలా అరే మైక్ బంద్ చేసా 11th. సో మన రాయపోల్ కాలనీ 1 అనుకుంటా. ఇక్కడ సభ్యులు ఉన్నారు, వీళ్ళంతా ఈ కమిటీ సభ్యులే. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి పెడతారు? చాలా రోజుల నుంచి. చాలా రోజులు తమ్ముడు. ఎన్ని ఇయర్స్? 2025. 15 మీరు ఎప్పుడు? 15-20 అయిందన్న. 15 ఇయర్స్. 15 ఇయర్స్ ఏమో. 15 ఇయర్స్ అయితే అవుతుంది అన్నమాట. ఇక్కడ గణేష్ కొంచెం సైడ్ ఇస్తే మరి మనం గణేష్ అయితే మన వ్యూవర్స్ కి చూద్దాం. లాస్ట్ ఇయర్ గణేష్ లడ్డు శివుడి వల్ల కూర్చున్నాడు అన్నమాట. దోర్నాల శివ కూరగాయల బండి. కూరగాయల బండి. ఓకే ఓకే, ఇక్కడ గణేష్ చూసుకున్నట్టయితే మరి 2024 ఇంద్రనగర్ కాలనీ గణేష్ చూస్తున్నట్టయితే ఇలా ఉందన్నమాట. సో నెక్స్ట్ ఇయర్ కి ఇంకేమైనా ప్లాన్స్ చేసి ఇంకా పెద్ద ఇంకా చక్కగా పెద్దగా ఇప్పటికే చాలా చక్కగా ఉంది అంతే. సో మరి ఇక్కడ చూసుకున్నాడైతే మన ఇంతవరకు మనకైతే అందరిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు కదా అఖిల్ వాళ్ళ గణేష్ అనమాట. ఇక్కడ చూసుకున్నాడైతే సో కానీ ఇంకా టైం అనేది 7:30-40 అవుతుంది కాబట్టి ఇంకా మన సాములు అయితే రాలేదు. ఇంకా చాలా మంది ఉన్నారు మా కమిటీ మెంబర్స్. కాకపోతే అసోసియేషన్ రాయపోలు లాస్ట్ 7 years నుంచి మా టీమ్ మెంబర్స్ అయితే అక్కడ చాలా ప్లేసెస్ అయితే పెట్టాం. లాస్ట్ 2 years నుంచి అయితే ఇక్కడ పెడుతున్నాము. సో ఇదైతే సెకండ్ ఇయర్. మా యూత్ అంతా ఇప్పుడు లేరు. సో వచ్చాక మళ్ళీ కలుద్దాం. సో ఇదే అనమాట. శివాయ అందరు సిగ్గుపడు. సో ఇది వచ్చేసి మా గల్లీ గణేష్. యాక్చువల్లీ ఉంటది ఇది మా ఇల్లు. మా ఇంటికి దగ్గరనే. మేము చిన్న ఉన్నప్పటి సంది ఇక్కడనే ఉన్నాము. ఆల్మోస్ట్ నా ఏజ్ 13 years నుంచి మేమైతే గణేష్ అయితే పెట్టేది. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి మేమైతే ఇక్కడ అంటే కొంచెం పెద్ద అయినాం కాబట్టి మేము అక్కడ యూత్ కి అయితే షిఫ్ట్ అయిపోయినాం. ఇక్కడ చిన్న యూత్ ఉంటది, చిన్న పిల్లలు చాలా బాగా చేస్తారు. అయితే మరి పెద్దగా చేసి మరి వీళ్ళనే ఏమంటారు వీళ్ళకి ఆధ్వర్యం ఇచ్చేసారు అనమాట, హ్యాండ్ ఓవర్ చేసేసారు. ఏరి యూత్ ఏరి. యాక్చువల్లీ భజన టైం కాలేదు. భజన టైం అయితే మేమంతా కలిసి భజన చేస్తాం. కానీ చిన్నపిల్లలైనా కానీ చాలా మంచిగా చేస్తారు భజన ఇక్కడ. ఇంకా మంచి పాటలు అయితే పాడతారు. ఇప్పుడైతే భజన భక్తులు లేరు. ఉన్న భజన భక్తులు ఇప్పుడు ఈ ల్యాండ్ ఓవర్ చేసుకున్నారు మా గణేషుని. ఒకప్పుడు మేము స్టార్ట్ చేసాము, ఇప్పుడైతే వీళ్ళకైతే వచ్చేసి అన్నమాట. చెప్పరు ఏం చేయాలి మాట్లాడాలి తమ్ముడు. బాల్ గణేష్ యూత్ అనమాట. చూస్తున్నారు కదా కమిటీ మెంబర్స్ వీళ్ళు అయిపోయినారు ఇప్పుడు. సో గణేష్ ఫెస్టివల్ అయితే చిన్న పెద్ద ముసలి అలా
ఏమంటారు ఏమి తేడా లేకుండా అందరు అయితే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అనమాట. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. స్టార్ట్ చేసేస్తే ముగ్గురం స్టార్ట్ చేసాం. ఇప్పుడు అయితే పిల్లలు అయితే ఎక్కువ మంది అయిపోయారు. నడుచుకుంటూ అయితే తిరుగుతున్నాం అనమాట మేము అయితే ఇప్పుడు. తీసిన అంతా మన అఖిల్ ఫ్రెండ్స్ అంతా అన్నమాట అదంతా. సో ఇక్కడ వెనకాల మన బ్యాక్గ్రౌండ్ అయితే లెఫ్ట్ అండ్ రైట్ మంచిగా సీరియల్ లైట్ అయితే ఉంది. సో ఇప్పుడు ఆ గణేష్ దగ్గరికి వస్తున్నాం. 15వ గణేశుడు అనమాట, 15th గణేష్ మన కౌంట్ లో అయితే. అంటే ఈ కౌంట్ అనేది అయితే మనం ఒక కౌంట్ అనేది తెలియడానికి నేను కౌంట్ చేస్తున్నా, కానీ ఇది మొదటి గణేశుడు సెకండ్ గణేష్ అట్లా అని చెప్తాను. నేను కౌంట్ చేస్తున్న విధానం అయితే 15వ గణేష్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. సో బుధానగర్ లో కొంచెం ఘనంగా పెద్దగా గణేష్ అయితే ఈ గణేష్ అంటాం 15వ గణేష్ మన కౌంట్ లో మాత్రం. సో చాలా చక్కగా అయితే జెండాలు లైట్ సిరీస్ లైట్లు అవన్నీ అయితే పెట్టి చేస్తా ఉన్నారు. నైస్. సో చాలా చక్కగా అయితే డెకరేషన్ మండపం అయితే. వావ్, శ్రీరాముడు అయితే పక్కనే ఉన్నాడు. మరి చూద్దాం గణేష్ పక్కన కమిటీ మెంబర్స్ ఎవరన్నా ఉంటే బాగుంటారు. ప్రెసిడెంట్ అంట. సో యూత్ పేరు ఏం పేరు తమ్ముడు? ఓకే, భూదాన్ నగర్ లోనే దగ్గర ఒక 5-6 గణేష్ అయితే కనబడుతున్నాయి. కాలనీ 1 యాక్చువల్ కాలనీ 2 ఉంటది. సో మనం కొంచెం రివర్స్ వచ్చామన్నమాట. అట్లా ఆర్డర్ తప్పింది. సో ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు? మా తాతల సంవత్సరాల నుంచి అంటే 60 లాంగ్ హిస్టరీ ఉంది దీని గురించి. హిస్టరీ ఒకటి చెప్తే చరిత్ర చెప్పాలంటే ఇలా తాతలు వచ్చి దిగి రావాలి చెప్పడానికి. సో ఇంకోటి చూస్తున్నట్టయితే మనకు దేవుని దగ్గర అయితే లడ్డు అయితే కనబడతలేదు చేతిలో. కింద అయితే పెట్టిన వెయిట్ ఎక్కువ, మళ్ళీ చెయ్యి కొంచెం ఏమంటారు ఖరాబ్ అయితే. 15 kgs లడ్డు అయితే. సో లాస్ట్ టైం ఎంత వెళ్ళింది లడ్డు? మరి 65,000 అయిందంట. సో డెకరేషన్ కూడా చాలా అద్భుతంగా అయితే చేశారు. సో కమిటీ మెంబర్స్ ఎంత మంది ఉన్నారు మొత్తం? దాదాపు 60 మంది. భజనలు కూడా చాలా చక్కగా చేస్తారు. లాస్ట్ ఇయర్ కూడా నేను వచ్చాను, భజనలు కూడా చాలా చక్కగా. ఈ రోజు కొంచెం ఎర్లీ వచ్చామంట. పులిహోర ఎక్కువ ఉంటుంది, అందరు పులిహోర ఎక్కువ ఉంటది అంట. ఈ వీడియో అప్లై రేపు అయిపోతుంది, పులిహోర అయిపోతుంది. సో చాలా చక్కగా చేస్తారు. లడ్డు గ్రహీత కానపురం రాజు గారు, శాల్వ గ్రహీత గంగనమోని రజని సత్యనారాయణ గారు, విగ్రహదాత కానుగల సాయి అండ్ చింతకింది మల్లేష్ గారు. సో లాస్ట్ టైం చూసినట్టయితే ఇల్లు అయితే లేకుండా ఇది కన్స్ట్రక్షన్ ఉంటుండే, ఇందులో అయితే పెట్టిన గణేష్ ఉంది, నాకైతే గుర్తుంది. యూత్ అన్న కాలనీ పేరేం పేరు అన్న? ముదిరాజ్ సంఘం దగ్గర అయితే గణేష్ అయితే పెట్టారు. ఎన్ని ఇయర్స్ నుంచి పెడతారు అన్న? 9 years. ఓకే, సంఘంలో పెట్టబట్టి భజనాలు ఎప్పుడు స్టార్ట్ అయితే మరి? పిల్లలు అయితే పడతలేరు ఇంకా. ఓకే, పాట వినండి గైస్. మనకు ఏమంటున్న పాటలు అయితే మామూలు ఉండదు, తెలంగాణ పాటలు అన్నమాట అవన్నీ. ఇక్కడ కమిటీ సభ్యుడు ఒకడైనా మన చెప్పు ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు ఇక్కడ గణేష్? ఒక 5 years. మీరేనా యూత్ కమిటీ? మేమే యూత్ నేమ్ పెట్టలేదా? ఓకే, మంచి విఘ్నేశ్వరుడు. ఒకప్పుడు వీళ్ళ బ్రదర్స్ పెట్టేది, ఇక్కడ ఉన్న అన్నలు అయితే పెట్టేది. నేను చిన్న ఉన్నప్పుడు చూసేది. సో ఇప్పుడైతే మళ్ళీ ఇక్కడ వీళ్ళు స్టార్ట్ చేస్తారు, చిన్న పిల్లలు. సో మళ్ళీ వీళ్ళే మేనేజ్మెంట్ తీసుకున్నారు కాబట్టి వీళ్ళు ఒక 10 సంవత్సరాలు చేసి మళ్ళీ ఇంకా చిన్న పిల్లలకి అయితే ఇస్తూ ఉంటారు. అలా అయితే మన గణేష్ చతుర్థి అయితే మన విలేజెస్ లో అయితే ఇదైతే సెలబ్రేట్ అయితే ఇస్తూ ఉంటాం మనం. జై బోలో గణేష్ మహారాజ్ కి. సో గైస్ ఇక్కడ కొంచెం గణేష్ అయితే కొంచెం డిఫరెంట్ గా మోడల్ వేరే లెవెల్ తెచ్చారనమాట. మరి చూడండి, అంటే మన కొంచెం ఇక్కడ చూసుకున్నట్టయితే మరి మన గణేష్ అయితే డీజే టిల్లు మోడల్ అయితే తెచ్చేసారనమాట. లడ్డు ఉంది. ఓకే, ఖాళీ హెయిర్ స్టైల్ అయితే దేవుంది అంతా మార్చేసారు. గణేష్ మహారాజ్ అయితే డిజెటిల్ అయితే విఘ్నేశ్వర్ అసోసియేషన్ యూత్ అసోసియేషన్ వాళ్ళు పెట్టిరు. ఇక్కడ సభ్యుడు గణేష్ లోపల చూసినట్లయితే గణేష్ జై బోలో గణేష్ మహారాజ్ కి. చూడండి గణేష్ అయితే ఎట్లున్నాడో లోపల. ఇంకోటి లడ్డు గ్రహీత గారు అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మాధవి రవి అండ్ భారతమ్మ వీళ్ళైతే లడ్డు అండ్ విగ్రహదాత అయితే
అయ్యారనమాట 2023లో. మరి 2024లో ఎవరు వస్తారో నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అయింది ఒక 10 మంది. సో ఇక్కడ కాలనీలో గణేష్లు అందరూ పూర్వలు అంతా వచ్చేసారు యూత్ లో. మరి జై బోలో గణేష్ మహారాజ్ కి. జై బోలో గణేష్ మహారాజ్ కి. లాస్ట్ వీక్ లో మాట్లాడు. సో గైస్ మన ఊర్లో ఈ గణేశుడు వచ్చేసి మన కమిటీ నెంబర్ చెప్పు ఏం చైతన్య యోజన సంఘం కమిటీ హాల్లో పెట్టిరు అనమాట. మన గణేష్ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు గణేష్ 15+. ఓకే 15 సంవత్సరాల నుంచి అయితే చేస్తున్నారు అనమాట. సో మన విలేజ్ లో అయోధ్య మోడల్ లో థర్డ్ గణేష్ అన్నమాట. ఇప్పుడు చూస్తున్నట్టయితే 3వ గణేష్ సేమ్ ఇప్పటి వరకు 3 అయితే ఉన్నాయి ఇట్లా అయోధ్య టైప్. సో మన కౌంట్ వచ్చేసి 19 అనమాట. మంచిగా ఏ నొల్లి ఉండదు, గుడిసె కట్టేది ఏ బాధ ఉండదు. చిన్న హాల్ అయితే ఎప్పుడు ఇక్కడ చేస్తూ ఉంటారు. చాలా రోజుల నుంచి కూడా మేము కూడా అయితే చూస్తూ ఉన్నాం అనమాట. ఓకే లెట్స్ గో. జై బోలో గణేష్ మహారాజ్ కి. పిల్లలంతా అంగలో పడుతారు, నాకు అర్థమైతే. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఇప్పుడు స్వామి వారికి పాదాలు కడుక్కోవడానికి మరికొన్ని ఓం శ్రీ మహాగణాధిపతి నమః పాదయోః పద్యం పద్యం సమర్పయామి. స్వామి వారు తాగడానికి కొన్ని నీళ్లు అంటే ఆచమనాన్ని శివాజీ యూత్ అసోసియేషన్ గణేష్ నవరాత్రులు ఉత్సవాలు. సో లాస్ట్ టైం కూడా ఇక్కడికి వచ్చాము, అప్పుడైతే భజన చేస్తూ బిజీగా ఉన్నారు. సో ఈరోజు కొంచెం ఎర్లీ వచ్చాం కాబట్టి భజన ఇంకా స్టార్ట్ అవ్వలే అనమాట. సో ఇక్కడ కమిటీ మెంబర్ అయితే ఉన్నారు. ఎన్ని ఇయర్స్ అవుతుంది బ్రో పెట్టి? ఇది 14 years అవుతుంది బ్రో. 14 years. మొత్తం ఫ్యామిలీగా ఉంటది అనమాట ఇక్కడ మొత్తం ఫ్యామిలీ లాగానే అందరు ఫ్యామిలీ అందరు కలిసి ఇక్కడ. అరే అక్కడ చూపెట్టు, నేను చూపెట్టు. ఆయన జూమ్ ఇన్ చేసుకో తాతకి, జూమ్ ఇన్. సో అందరు ఫ్యామిలీగా అయితే చాలా మొత్తం ట్రెడిషనల్ గా అయితే అక్కడ చూసినట్టయితే పట్టు పంచతోడు అయితే ఈ తమ్ముడు అయితే కనబడుతున్నాడు. అంకుల్ కూడా పూజ చేపిస్తున్నట్టుంటారు మీరు ఈరోజు. ప్రసాదం తెచ్చిరా మరి? ప్రసాదాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి మరి. ప్రసాదాల కోసం మనం వెయిట్ చేస్తే మరి మన విలేజ్ అయితే కవర్ చేయలేకపోతున్నాం. తాత నమస్తేనే. ఫ్లాష్ రా, తెల్లబడతారు తాత. రైట్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది తాత ఇక్కడ పెట్టేవాటి కూడా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అవునా? ఏం చేయాలి? 14 సంవత్సరాల నుంచి గణేష్ ఉత్సవం చేస్తున్నాను. ఆ భగవంతుని కృపవలను మాకు ఏటకు సంవత్సరానికి కింద భక్తి నిలుతుంది. మా సుఖ సంతోషాలతో ఆ గణపతి ఆధ్వర్యంలో మేము మంచిగా ఇచ్చిస్తున్నాము. ఆ స్వామి గారు మాకు మంచి కృప కలిగిస్తున్నాడు. పేరు శివాజీ గారు. మీ పేరు? నా పేరు జిల్కపల్లి నారాయణ రెడ్డి. నారాయణ రెడ్డి గారు అయితే ఒక చక్కటి సమాచారాన్ని అయితే ఇస్తూ ఉన్నారు. ఓకే అయితే శ్రీమతి ఇటికల రాధిక వెంకటరమణారెడ్డి గారు అయితే లడ్డు గ్రహీత. 2023లో అన్నదాన ప్రభువులు. 2022-23లో మాత్రం జిల్కపల్లి అంజలి అండ్ సందీప్ రెడ్డి అనమాట. సో విగ్రహదాత వచ్చేసి జిల్కపల్లి మాధవి వెంకటరెడ్డి గారు అయితే 2024లో విగ్రహదాత చేశారు. శివాజీ యూత్ అసోసియేషన్ శివాయ. సో ఈ గుడిని కూడా తీసుకుంటారు. వచ్చేసి తీసుకున్నట్టయితే శివాలయంలో కూడా ప్రతిసారి అయితే మన గణేష్ అయితే పెడుతూ ఉంటారు. మన కౌంట్ వచ్చేసి 22 అనమాట. 22 తీసుకోవచ్చు ఆంజనేయ స్వామి విగ్రహం అయితే. ఇక్కడ అందరినీ భక్తులను చూస్తున్నట్టయితే నాకైతే నా చిన్నప్పటి రోజులు అయితే గుర్తుకొస్తూ ఉన్నాయి. మేము కూడా గణేష్ దగ్గర ఇట్లానే మంచిగా దాచుకునే ఆట అప్పలాట అయితే ఆడుకునే వాళ్ళం. ఓకే చాలా మంది ఏంటి బ్రో? ఓకే ఇక్కడ గణేష్ చూసుకున్నట్టయితే శంకరుడు అయితే మనకైతే గణేష్ వెనకాల అయితే ఉన్నాడు అనమాట. ఒక మంచి మందిరం పక్కన. నాకు ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తున్నట్టయితే కేదార్నాథ్ అయితే గుర్తొస్తూ ఉంది. కేదార్నాథ్ లో కూడా సేమ్ అలానే ఉంటది అనమాట టెంపుల్. సో ఆ టెంపుల్ అయితే గుర్తొస్తూ ఉంది. చాలా బాగుంది గణేశుడు. మరీ ఎక్కువ హైట్ లేకుండా మంచిగా చాలా చక్కగా ఉంది. భజన ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? 8:30 అవుతుంది. మనం వచ్చింది 8, ఇంకా 8 కూడా కాలేదు. సో అందుకే ఇంకా భజన అయితే స్టార్ట్ కాలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతుంది తమ్ముడు? అదే అంటే ఆ పెద్దోళ్ళని అడిగి తెలుసుకోవాలి. మీరు ఇప్పుడు మీరు
ఇప్పుడు వీళ్ళ బాధ్యతని పోషిస్తారు కాబట్టి మీరు ఇవన్నీ తెలుసుకోవాలి. ఇట్లనే ఎవరో ఒకరు వస్తారు. ఓకే, నేనే వస్తాను అనుకో ప్రతిసారి, ఇంకా వేరే వాళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయి మన ఊరు కాబట్టి అట్లా. 100 years ఇక తెలీదు చాలా టెంపుల్ కూడా మనకు తెలియదు. మనం మొన్ననే పుట్టినాం కానీ మనకు తెలియదు. కానీ అట్లా శివాలయం దగ్గర ఉందంటే మరి గుడి ఎప్పటి నుంచో ఉండొచ్చు. అంటే ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది అనమాట గుడి కూడా, అంటే ఊరు కూడా. సో చాలా రోజుల నుంచి అయితే జరుగుతుంది. సో పిల్లలు అయితే మంచిగా చాలా చరిత్ర ఉంది ఈ గణేశునికి అయితే. కానీ ఇంకా 42 సంవత్సరాల నుంచి అయితే అదే మరి వేసుకోవచ్చు. ఒక 78 సంవత్సరాలు అయితే అంటే చెప్పేటోళ్ళు లేరు. ఇప్పుడు చూస్తే 50 సంవత్సరాలకి మన మనుషులు అయితే చక్కగా పనిచేస్తలేరు. మస్తు చేసినట్టు ఇక్కడ పడబడ్డది, అక్కడ మీదకి డెవలప్ అయిపోతుంది. ఊరంతా ఇక్కడ కిందికి అయిపోయింది, అక్కడ బజార్ అయిపోయింది. కళ్యాణం అయింది కదా శివపార్వతుంది. శివుడికా శ్రీకృష్ణుడు ఇక్కడ ఉంటది. ఇదేమో శివాలయం. శివపార్వతులు ఇలా పెట్టారు. అయితే చూడుకోరు వైరాపురం. సో మనం అయితే ఊరంతా ఎక్కి వచ్చినాం కాబట్టి కొంచెం వెళ్ళట్లేదు. లోపలికి వెళ్తాము, కాళ్ళు కడుకొని వెళ్ళాలి కాబట్టి. సో తమ్ముడు కాబట్టి ఇంకా చిన్న పిల్లడు కాబట్టి. సో శివాలయం అయితే మా ఊర్లో మొదటి శివాలయం, ఒకటే ఒక శివాలయం ఉంది. ఓం నమః శివాయ. దారా హనుమాన్ టెంపుల్ దగ్గర గణేశుడు ఇక్కడ చూసినట్టయితే భజన భక్తులు అయితే ఇంకా భజన అయితే స్టార్ట్ చేయలేదు. ఎందుకు స్టార్ట్ చేయలేదు ఏం అర్థమవుతలేదు. ఎందుకు చేయలేదు ఈసారి? మరి భజనలు ఏడే చేస్తలేరు, మీ లెక్కనే ఖాళీ కూర్చుంటారు. మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తలేదు చేయాలని. ఇక ఎటువై తప్పదు కాబట్టి చేస్తూ ఉన్నాం అనమాట. సో అయోధ్య మోడల్లోనే ఇంకో గణేష్ని అయితే తీసుకొచ్చారు. ఎందుకు చేస్తలేదు కానీ భజనలు అంటే ఇంకా టైం కాలేదా ఇట్లా? అచ్చా, మనమే కొంచెం తొందర వచ్చాం. అచ్చా, ఓకే. మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్టయితే హనుమాన్ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర అనమాట, హనుమాన్ టెంపుల్ రాయపూర్ యూత్. సో సౌండ్ సిస్టమ్స్ స్పాన్సర్ చెరుకు శ్రీనివాస్ గారు అండ్ దోర్నాల భారతమ్మ భిక్షపతి గారు లడ్డు గ్రహీత, దోర్నాల నరసింహ గారు విగ్రహదాత, భద్ర సామాగ్రి దాత దోర్నాల వీరేష్ గారు. సో ఇక్కడ కూడా చూసుకున్నట్టు ఎన్ని ఇయర్స్ నుంచి అడుగుతారు? 10 years. 10 years. మీ కాలనీ పేరేం పేరు? పేరు పెడతారా? సూర్యోదయ కాలనీ. ఓకే, 10 years నుంచి పెడతారా? ఇప్పుడు మీకు ఇచ్చేసారా మేనేజ్మెంట్? నైస్. చాలా చక్కగా చిన్నగా ఉంది పందిరి. చిన్న చిన్న పిల్లలు మంచి దేవునికి అయితే పూజిస్తూ ఉన్నారు అయితే. సో ఎన్ని ఇయర్స్ నుంచి అయితే బ్రో పెట్టి? 3 years నుంచి పెడుతున్నాం. 3 years నుంచి పెడతారు కదా. నేను లాస్ట్ టైం కూడా వచ్చా, పక్కనే ఉంటుండే. ఓకే, కర్ణాకర్ గారు అండ్ లడ్డు గ్రహీత గువ్వల అనిల్ గారు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే సూర్యోదయ కాలనీ గణేశుడు అనమాట మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, సేమ్ ఇలాంటి గణేశుడు సెకండ్ టైం సెకండ్ అనమాట మనం చూస్తున్నట్టయితే 25th మన అకౌంట్లో. సో ఎన్ని ఇయర్స్ నుంచి పెడతారు బ్రో గణేశుని? కమిటీ మెంబర్ అందరు చిన్నపిల్లలు ఉన్నారు ఇక్కడ చూస్తున్నట్టయితే, పెద్దవాళ్ళు అయితే ఎవరు లేరు. ఇంత మట్టి గణేశుని నుంచి స్టార్ట్ చేసింది అంతేనా? 20 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకెక్కువనే అవుతుంది. నీకు యాదండి 20 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పుడు మట్టితోటి పోయినాయి అన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి అయితే వస్తున్నాయి అనమాట. సో బంకమట్టి తోటి విసికేసి గణేశుని పెడితే ఇప్పుడు అందరు మనం కొనుక్కొచ్చి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి పెడుతున్నాం. మన ఈ 2024 ప్రభుత్వం ఏం తీసుకుందంటే హుస్సేన్ సాగర్లో అయితే మన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి చేసిన గణేశులను అయితే బ్యాన్ అయితే వేసేసింది, ఏం ఇస్తలేదు. అందుకే అందరు మట్టి గణేశులను తెచ్చి మన వాటర్ని కూడా కాపాడాలి.
అంటే అందరికి తెలియదు. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళకన్నా కొంచెం తెలుసుకుంటారేమో అని కొంచెం చెప్తున్నాం అన్నమాట. అట్లా ప్రసాదం ఇవ్వలే తమ్ముడు. 8:15 అవుతుంది ఇప్పుడు అయితే, అందుకే ప్రసాదం అయితే వచ్చింది అనమాట. సో మందగూడలో 2 గణేష్ ఉన్నాయా 3? 2 ఉన్నాయి. 2 ఈడొకటి అదొకటి. ఈ గుడి ఆంజనేయ స్వామి గుడి కదా. సో గుడిలోనే ఆంజనేయ స్వామిని పక్కన పెట్టుకొని మరి గణేశుడు కూడా ఆంజనేయ స్వామి పక్కన పెట్టుకొని అయితే తెచ్చారు. నైస్, బాగుంది. అయోధ్య సేమ్ టెంపుల్. సో సేమ్ ఇదే మోడల్లో మనకైతే ఇప్పుడు 5వ గణేశుడు మనం విలేజ్లో చూస్తున్నట్టయితే. సో ఇక్కడ కూడా మంచిగా జ్యోతిని అయితే ఇటుక పెట్టెలతో కాపాడుతూ గాలి రాకుండా పోకుండా అటువంటి ఏమంటారా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అయితే జ్యోతిని రక్షిస్తూ వీళ్ళు కూడా రక్షింపబడుచు పెట్టారనమాట. ఎంతమంది చేస్తారు భజన? 4 ఫ్రెండ్స్ కలిసి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇది? మీరు పెట్టడం కాదు, అప్పటి నుంచి? మీ డాడీల నుంచి అయితే ఒక 20 సంవత్సరాల నుంచి అవుతున్నట్టు. 20 సంవత్సరాల పైగానే చేస్తున్నట్టు. ఓకే. లడ్డు మరి ఓకే. లడ్డు ఎంత పోయింది లాస్ట్ ఇయర్ మరి? 50,000. ఎవరాళ్ళు? మధుసూర. ఓకే, చెఫ్. మధుసూరన్ గారు అయితే చెఫ్ అనమాట. సో ఆయన అయితే లడ్డు గ్రహీత. మందగూడలో ఇది చూసినట్టయితే 2 గణేష్లు ఉంటాయి అనమాట. ఒకటి ఆంజనేయ స్వామి గుడిలో, ఇంకొకటి ఇక్కడ పక్కన అనమాట. సో అయితే సిరీస్ లైట్ అయితే పెట్టలేదు, కానీ ఈసారి కొంచెం ఘనంగా అయితే చేస్తున్నట్టయితే కనబడుతుంది నాకైతే. అక్కడ పోయి అడగాలి. శివప్రసాద్ సిబ్లిగంజ్ బ్లాగ్స్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మరి లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి కొంచెం ఘనంగా అయితే చేస్తున్నారు. డెకరేషన్ కూడా చాలా చక్కగా ఉంది. ఆకులు రంగురంగుల ఆకులతో. బ్రో ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు బ్రో ఇక్కడ గణేష్? 10 years అవుతుందా? ఓకే. కాలనీ పేరు? రాయల్ యూత్. రాయల్ యూత్ అంట. మరి లాస్ట్ ఇయర్ గణేశుడు లడ్డు ఎంత పోయింది మరి? 28,500. 28,500. ఓకే. ఎవరు గ్రహీత? అక్కడ కూర్చున్నాడు. అంటే పేరు చెప్తే మనకి మంద బాలరెడ్డి గారు అయితే లడ్డు గ్రహీత అనమాట. అక్కడ కూర్చున్నారు. ఓకే బ్రో, నైస్ బ్రో. లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి కొంచెం ఘనంగా అయితే చేస్తున్నట్టయితే నాకైతే కనబడింది. 10 years? ఓకే, 10 years అవుతుంది అనమాట. ఓకే, నైస్. 10 years సెలబ్రేషన్ అనమాట. మరి భజన మామూలు ఉండదు. మరి మా డాడీ వస్తూ గణేష్ అనమాట. ఇప్పుడు కంపెనీలో అయితే టేకప్ అయితే వేసేసారు. లాస్ట్ ఇయర్ వచ్చేసాం. మరి బ్రో ఎన్ని ఇయర్స్ నుంచి పెడతారు? 41 years. 41 years. నైస్. ఇంకా ఎక్కడైతే భజనలు అయితే స్టార్ట్ అయితే లేదు. సో ప్రసాదాలు అయితే పూజ అయిపోయిందా? అయిపోయింది. ఓకే, ప్రసాదం ఏమవుతుంది? భజన చేసినాక తినండి మీరే. ఓకే. సో ఇక్కడ కూడా అయోధ్య సేమ్ మోడల్ 6th గణేష్ అనమాట. అయోధ్య ఇదా అయోధ్య మోడల్ లో 6 గణేష్ తెచ్చారు ఇప్పటి వరకు. సో అట్లా నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఇది ఒకటే గణేష్ అనుకున్నా, చాలా ఉన్నాయి ఇలాంటివి. అట్లా లాస్ట్ పెడతా అని చెప్పి ఏ గణేష్ నచ్చిన పెడతా. ఎందుకు పెట్టా? ఓకే, లే చెప్పు. ముచ్చటే చెప్తాం. చెంది చేసినప్పుడు అదే సౌండ్ మ్యాన్. సో ఇక్కడ వచ్చేసి రాయపోల్ కాదు, పేరేం పెట్టలే మేము. ఇదే ఫస్ట్ ఇయర్. ఓకే. నైస్. సభ్యులు 5 కలిసి ఇక్కడ స్టార్ట్ అయితే చేసిరు. ఈ 2024 లో ఇప్పుడు స్టార్ట్ చేసిరు ఇక్కడ గణేషుని. సో లాస్ట్ ఇయర్ కూడా ఏం వినాయకుని లడ్డు ఏం అంతా మీరే? ఇదే ఫస్ట్ టైం. ఇంకా అంటే మీరేనా అంత ఓన్ మనీ? సో ఇక్కడ చూసుకున్నట్టయితే శ్రీకృష్ణుడు శ్రీరాముడు లేకుండా ఓన్లీ శివయ్య ఫ్యామిలీ తోటి అయితే మనకైతే ఇక్కడ గణేశుడు అయితే మొత్తం అయితే కనబడుతుంది. శివలింగం ఉన్నారు, కొంచెం యూనిక్ శివయ్య ఉన్నారు, నంది ఉంది. సో అట్లా అని. అరే ఇక్కడ నాకు మూషికం కనబడతలేదే. ఓ దాచి పెట్టేశారు అనమాట. ఎందుకు బ్రో అలా దాచి పెట్టావు మూషికుడిని? తప్పు కదా దాచి పెట్టడం. లడ్డు తింటుందన్నా. నైస్. ఓకే బ్రో, ఆల్ ద బెస్ట్. మంచిగా ఇంకా చాలా పెద్దగా వేయాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాం. గణేష్ మహారాజ్ కి జై. బ్రో కాలనీ పేరేం పేరు బ్రో? ఓకే, హోమ్లీ. ఓకే, అంటే కాలనీ పేరు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎన్ని ఇయర్స్ నుంచి పెడతారు బ్రో ఇంటి దగ్గర గణేష్?
4 years నుంచి అయితే కంటిన్యూస్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. 5వ ఏడు అనమాట. సో గణేశుడు పేరే అవనీ సచా అని, యూనివర్సల్ గాడ్ అంట అవనీ సచా అంటే. సో ఆ పేరు పెట్టుకొని అయితే మరి గణేశుని అయితే చేయడం అయితే జరుగుతుంది సక్సెస్ఫుల్లీ. 5th year అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు అందరు ఆడపడుచులు అయితే అందరికి మంచిగా కూర్చోడానికి కుర్చీలు, లైట్. భజన టైం అయినట్టుంది. అదే ఓకే అంకుల్ రైట్. గణేశుడు అయితే బ్రో కాలనీ పేరేం పేరు? కాలనీ నేమ్ ఏంటి? బ్రో ఈడున్నావు నువ్వు? ఆడబెడుతుంది కదా మైగ్రేట్ చేసి రైట్. ఓకే సూర్యవంశీ యూత్ అసోసియేషన్ అనమాట. సో అలా చక్కగా అయితే మనకైతే గణేశుడిని అయితే తేవడం అయితే జరిగింది. త్రిశూలం ఉంది, మొత్తం శివావతారంలో అయితే మొత్తం అయితే గణేశుడు అయితే కనబడుతున్నారు. రుద్రాక్ష మొత్తం ట్రెడిషనల్ వేలో అయితే గణేశుడు అయితే నిర్మించారనమాట, తీసుకొచ్చారు సారీ. సో గణేశుడి దగ్గర మరి చెట్టు కూడా ఉంది, చాలా పద్ధతిగా అయితే ఉంది. డెకరేషన్ లో చాలా అందంగా ఉంది. సో ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు బ్రో ఇక్కడ? నైస్ మ్యాన్. కొంచెం జూమ్ ఇన్ వేసుకో బ్రో. గణేశుడి యొక్క చెవులు అయితే కదులుతున్నాయి అనమాట. సో మనం బాలాపూర్లో నిన్ననే చూస్తాం, కంటి రెప్పలు పైన కిరీటం కూడా కదలడం చూస్తాం. ఇక్కడ చెవులు కదలము నాకు చాలా చక్కగా ఉంది, అప్రిషియేటెడ్. సో కొంచెం వెరైటీగా అయితే ఉంది. చూసావా బ్రో? ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తారు బ్రో ఇక్కడ? ఫస్ట్ ఇయర్. ఓకే అక్కడ పెట్టేది ఇక్కడ మైగ్రేషన్ ఈడనే ఫస్ట్ టైం. ఓకే. సో ఫస్ట్ టైం చాలా ఘనంగా అయితే ఉంది. మరి నెక్స్ట్ ఇయర్ ఎంత ఘనంగా అయితే చేస్తారో చూద్దాం మరి. ఓకే బ్రో, చాలా అద్భుతంగా ఉంది గణేశుడు. నైస్. ఓకే బ్రో. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి గ్రామ పంచాయతీ దగ్గర వినాయకుడిని అయితే పెట్టారనమాట. వీళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్యాచ్ వాళ్ళు అయితే పెడతా ఉంటారు. 10th classmates. తమ్ముడు మీది ఏ బ్యాచ్? సన్షైన్ యూత్ వారి 1819 బ్యాచ్. 10th class బ్యాచ్. అంతా క్లాస్మేట్స్ అందరూ మరి అయితే ఒకే స్కూల్ కాకుండా మన ఊర్లో ఉన్న బ్యాచ్ అంతా క్లాస్మేట్స్ చదువుకున్న వాళ్ళు. లాస్ట్ 3 years నుంచి ఇక్కడ సేమ్ బ్యాచ్. 3 years నుంచి మీ బ్యాచ్. జై గ్రామ పంచాయతీ దగ్గర లడ్డు గ్రహీత గోదల శ్రీనివాస్ రెడ్డి గారు, మరి విగ్రహ దాత జంగారెడ్డి గారు. రాయపూర్లో కనకదుర్గ మాత టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్ లోపల అయితే పెట్టారనమాట. ఇక్కడ కూడా చాలా సంవత్సరాల నుంచి అయితే మరి గణేశుని అయితే పెడుతూ ఉన్నారనమాట. అన్న మంచిగా ఉన్నామన్నా, చెప్పండి అన్న, ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు గణేశుని? ఇక్కడ గత 25-30 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ గణేశుడు పెట్టడం జరిగింది. కాకపోతే అప్పుడు ఇక్కడ కనకదుర్గం టెంపుల్లో చిన్నగా పెట్టేది. ఇప్పుడు యూత్ బాగా ఇక్కడ కూడా డెవలప్ అయింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆడకట్టు అంతా పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి ఇక్కడ కూడా ఘనంగా జరుపుకుంటా ఉన్నారు. ఇక్కడ చాలా పవిత్రం అనిపిస్తుంది. ఎందుకంటే సాక్షాత్ ఇక్కడ దుర్గమ్మ వారి టెంపుల్లోనే ఈ గణేశుడు నవరాత్రి ఉత్సవాలు చేస్తున్నారు. అదే అమ్మవారి కూడా రోజు ఇక్కడ పూజలు చేస్తారు. ఇక్కడ ఒక పవిత్రత అనిపిస్తుంది. ఎందుకంటే కనకదుర్గం గుడిలో పెట్టినప్పుడు మాకు అందరికి ఇక్కడ పవిత్ర అనిపిస్తుంది. ఇక్కడ పూజ చేసిన ఎవరికైనా కూడా ఎందుకో ఏమో కానీ పూజ చేసిన మరి దీని నుంచి ఏదో ఒంట్లో ఉన్న బరువు కూడా దిగిపోయినట్టుగా ఎంతో పవిత్రత ఇక్కడ కనిపిస్తుంది. ఇలా గల్లీవాసులు కూడా చాలా ఐక్యతతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. నేనైతే ఇదే విధంగా ఇక్కడ 61,000కి గత సంవత్సరము మన సూరజ్ అని మార్వాడి షాప్ అతను తీసుకున్నాడు. అతను కూడా ఈసారి కూడా బాగా అనిపిస్తా ఉంది. ముందు తీసుకోవాలని ఉత్సాహపడుతున్నాడు. అతను కూడా బాగా జరిగింది, నాకు కలిసి వచ్చిందని కూడా మాతో చెప్పుకోవడం జరిగింది. ఏదేమైనా కూడా 61,000 తీసుకుని ఈ రోజు ఇంకా రెట్టింపు కూడా ఈసారి పోయే అవకాశాలు ఉన్నాయి. ఇందులో కూడా అందరూ ఎవరికైనా కూడా ఈ రాయపల్లి గ్రామంలో ఎవరైనా వచ్చి కూడా ఇక్కడ వేలంపాటలో పాల్గొని స్వామివారి యొక్క
లడ్డుని కైవసం చేసుకుంటే మంచిగా ఉంటుంది, అష్టైశ్వర్యాలు వాళ్ళకి కలుగుతాయి, అందరూ ఆయురాగ్యాలతో జీవిస్తారు. ఎవరు కూడా ఎవరైనా సరే 13వ డేట్న ఇక్కడ 13 రోజులు వద్దున ఇక్కడ 13 రోజులు పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ వినాయకుడి నిమజ్జనం బయలుదేరుతూ ఉంటారు. ఆ రోజు ఎవరు వచ్చని కూడా ఇక్కడ వేలంపాట వేసుకోవచ్చు. ఇక్కడ ఎంతో పవిత్రత ఉన్నది లడ్డు కాబట్టి, అమ్మవారి టెంపుల్ ఉన్నది కాబట్టి ఎవరైనా వచ్చి కూడా రాయపల్లి గ్రామ ప్రజలు ఈ యొక్క వేలంపాటలో పాల్గొనాలని కూడా మనం చేస్తున్నాం. ఇప్పుడే భజన పూజ కూడా స్టార్ట్ అయిపోతుంది, పంతులు గారు కూడా వచ్చేసారనమాట. సో బ్రో యూత్ పేరు ఏం పేరు బ్రో? తెలంగాణ చౌరస్తా యూత్ అనమాట. అన్న ఎన్ని ఇయర్స్ నుంచి వెళ్తారు గణేష్? 25 years అవుతుంది. 25 years తెలంగాణ చౌరస్తా యూత్ అనమాట. 25 years అవుతుంది. సో పంతులు గారు వచ్చారు కాబట్టి మరి పంతులు ఊరంతా కవర్ చేయాలన్నా. సో అట్లా అని వెళ్ళిపోతున్నాం. పంతులు చాలా స్ట్రిక్ట్. ఇక్కడ చూస్తున్నట్టయితే భజన అయితే ఇస్తున్నారు అనమాట. జై. సో ఇక్కడ ఎప్పుడు చూసుకున్నట్టయితే మరి మట్టి మంచిగా ట్రెడిషనల్ గా మట్టి గణేష్ అయితే పెడుతూ ఉంటారు. ఎప్పుడు మట్టి గణేష్ చూస్తూ ఉంటాం అనమాట. సో ఇక్కడ భజన కూడా చేస్తారు, మనం రాగానే ఆపేశారు. సో ఎన్ని ఇయర్స్ నుంచి పెడతారు బ్రో ఇక్కడ గణేష్? 9 సంవత్సరాల నుంచా? ఓకే ఓకే. సో అందరు చిన్న చిన్న పిల్లలు అయిపోయారు, పెద్దలు అందరూ వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయారు, అందుకే గుర్తుపడతలేరు. ఓకే బ్రో ఏంటి జై. అయితే కొంచెం రోడ్డు లోపలికే ఉంటుంది కొంచెం గణేశుడు. సో ప్రతిసారి కూడా పెట్టడం అయితే నేను కూడా చూస్తున్నా. ఎన్ని సంవత్సరాల నుంచి పెడతారు బ్రో? 4 సంవత్సరాలు. లైటింగ్ వస్తుంది. ఓకే ఓకే. మీరేనా కమిటీ మెంబర్స్? ఓకే బ్రో. లడ్డు ఎంత పోయింది బ్రో పోయినా సరే? లడ్డు ఏమో అమ్మడం జరగదు, పంచుకుంటారు. అంటే భజన చేసిన వాళ్ళే అందరూ చక్కగా దేవుని ప్రసాదాన్ని అయితే స్వీకరిస్తూ ఉంటారు అనమాట. ఓకే బ్రో. ఇంకా భజన స్టార్ట్ కాలేదా? రేపే నిమజ్జనమా? ఓకే. అంటే 5 రాత్రులు అయ్యాక మరి 6 రోజులు నిమజ్జనం. ఓకే బ్రో. వరసిద్ధి. ఓకే, వరసిద్ధి యూత్ అసోసియేషన్ అనమాట. ఎన్ని ఇయర్స్ నుంచి పెడతారు బ్రో గణేష్? 9 years అన్న. 9 19 ఏంటిది ఇది? 9. ఓకే. ప్రతిసారి కూడా ఇలానే ఒక మంచిగా ఒక షటర్లో అయితే పెట్టి తీసుకొని పెట్టడం అయితే జరుగుతూ ఉందన్నమాట. ఇక్కడ కూడా చాలా చక్కగా చేస్తారు భజనలు ఇంకా స్టార్ట్ చేసి మైసమ్మ టెంపుల్ దగ్గర గణేష్ అనమాట. ఇక్కడ కూడా చాలా చక్కగా చేస్తారు అనమాట. మన శివలింగం అన్న అయితే మనకైతే కనబడుతూ ఉన్నాడు. అన్న కొంచెం ముందర రా, అదే వీడియోలు వేసుకుంటా. ఇక్కడ కూడా ఎప్పుడు ఘనంగా చాలా వైభవంగా అయితే గణేష్ని అయితే చేస్తూ ఉంటారు. మరి చూద్దాం. ఇప్పుడే భజన అయితే షురు అయితే చేస్తున్నారు. మరి టైం వచ్చేసి 9:30 అవుతుంది. చాలా గట్టిగా భజన వైభవంగా అయితే చేస్తూ ఉంటారు గణేష్ వీడికి. హాయ్ ఫ్రెండ్స్. నాకు పాటలు రావు, ఇప్పుడు పనిలో ఉన్నా బ్రో మనము. సో ఎన్ని ఇయర్స్ అవుతుంది బ్రో గణేష్ పెట్టాడా? 30+. సో ఇది వచ్చేసి రాయపల్ చెరువుకి వెళ్ళాడు. ఆల్మోస్ట్ అన్ని వినాయకులు మా రాయపల్ చెరువులోనే పడతాయి. సో ఆ వెళ్ళే దారిలోనే మన గణేశుడు అయితే ఉన్నాడు ఇక్కడ. సో చెప్పండి బ్రో, ఎప్పటి నుంచి పెడుతున్నారు ఇక్కడ గణేశుడు? 3 years అవుతుంది. 3 years అంటే అప్పుడు మీ ఫాదర్స్ వాళ్ళు మన పెట్టారు ఇక్కడ పెట్టారు. అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయితే నేను చూసినప్పుడు అయితే చిన్న ఉన్నప్పుడు అక్కడ ఉండే. సో అక్కడ నుంచి ఇక్కడికి ప్లేస్ అయితే షిఫ్ట్ చేసి ఇక్కడ మళ్ళీ వీళ్ళు అయితే ఫ్రెష్గా స్టార్ట్ చేసిన. సో కాలనీ పేరు ఏం పేరు? ఇది కూడా దగ్గర 10-15 విగ్రహాలు అయితే పెట్టారు మరి. సో ఎవరు తీసుకున్నారు బ్రో పోయిన సార్ లడ్డు? రాచకొండ శివప్రసాద్ చారి. రాచకొండ. ఎన్ని ఇయర్స్ అవుతుంది బ్రో ఇక్కడ పెట్టి? 8 years నుంచి అయితే సక్సెస్ఫుల్గా పెడుతున్నారు. లాస్ట్ ఇయర్ అన్నదానం కూడా చేశారనమాట. ఈసారి ఉందా మరి అన్నదానం?
మరి మన సైడ్ ఎట్లా మేల్కొని రేపు 7 నుంచి వస్తాం అంటే మన సైడ్ కొంచెం మేల్కనే ఉంటారు కానీ అట్లా లాస్ట్ వచ్చాం అనమాట. అక్కడైతే పోలేం కదా జనవాడ, అక్కడ గుర్తుపట్టరు మనం. కల్చర్ మారింది కదా, అప్పుడు ఉండలేదు కదా. అప్పుడేమో డాన్స్ చేస్తుండే ఈ టైం వరకు ఒక 11, 12 అవుతుండే. ఇప్పుడు అట్లా లేదు కదా. అక్కడ మళ్ళీ అక్కడ గుర్తుపట్టరు. డీజే పెడతారు అంతే. వినాయకుడిని డీజేటీలు వినాయకుడు పెట్టారు. నేను ఏమంటున్నా అదే వినాయకుడిని తెచ్చారు. ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే మరి శ్రీరాముడి అవతారంలో అయితే గణేశుని అయితే పెట్టారనమాట. సో ఎన్ని ఇయర్స్ అవుతుంది బ్రో పెట్టి గణేశుని? 15 ఇయర్స్ నుంచి పెడుతూ ఉన్నారు అనమాట. సో లడ్డు వేలమేస్తారా లేక పంచుకుంటున్నారా? మేమే భక్తులే పంచుకున్నారు. కమిటీ మెంబర్స్ గణేష్ కమిటీ మెంబర్స్ వీళ్ళంతా కమిటీ మెంబర్స్ ఇంకా ఉన్నారు. సో అందరూ అయితే కనబడతలేదు. సో ఈ గణేశుడు కూడా గాంధీనగర్ అనమాట. గాంధీనగర్ ఒక 10-11 గణేశాలు అయితే ఉన్నాయి. అయితే లాస్ట్ ఎందుకు వచ్చినా అంటే ఇక్కడ మేము ఎప్పుడు తిరిగే ఏరియా కాబట్టి అందరూ మేల్కొని ఉంటారు అని చెప్పేసి 10-11 అయినా కూడా అట్లా లాస్ట్కి వచ్చేసాం అనమాట. సో మన కౌంట్ అయితే 40 అయితే దాటింది. కానీ పోయినసారి చూసినట్టయితే 60 విగ్రహాలు అయితే దాటినాయి. కొన్ని అంటే 4G వచ్చినప్పుడు 60 ఉన్నాయి, ఇప్పుడు 5G రాగానే 40 అయినాయి. మరి 6G 7G వస్తే ఇంకా విగ్రహాలు తగ్గిపోతాయేమో, భయం అయిపోతుంది మరి ఎలా అయిపోతుందని. ఓకే బ్రో, కంటిన్యూ బ్రో, స్టార్ట్. ఓకే రైట్. సో యూత్ పేరేం పేరు బ్రో? ఓకే, సూర్యవంశీ యూత్ అసోసియేషన్ అనమాట. సో అలా చక్కగా అయితే మనకైతే గణేశుడిని అయితే తేవడం అయితే జరిగింది. త్రిశూలం ఉంది, మొత్తం శివావతారంలో అయితే మొత్తం అయితే గణేశుడు అయితే కనబడుతున్నారు. రుద్రాక్ష మొత్తం ట్రెడిషనల్ వేర్ లో అయితే గణేశుడు అయితే నిర్మించారనమాట.